హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ ఫీవర్ వచ్చి ఒక్క రోజులోకి ఎలా అయిపోయింది చూసారా? ఇంక రూపురేఖలే మారిపోయినాయన్నమాట. ఇంక ఫీవర్ వస్తే ఇంక నన్ను నేను చూసుకోలేనమాట. ఇంకా అంతలాగా అయిపోతాను. ఇంకా నైట్ ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా! ఎప్పుడో మిడ్ నైట్ అయితే చెమటలు పట్టినాయి ఇంకా. అప్పటి వరకు ఒళ్ళు అలాగే వేడిగా ఉంటూనే ఉంది. కాకపోతే ఇంకా ప్రొద్దుటే కొంచెం బాగానే చల్లగా అనిపించింది. ఇంకా లేచి అయితే నా పనులు మొదలు పెట్టేశాను. ఇంక ఇక్కడ కాఫీ పెట్టేసుకుని ఫస్ట్ తాగేసిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది చింతపండు నానబెట్టాను అంటే మీకు అర్థమైపోద్ది. ఇంకా పులిహోర చేద్దామని నైట్ కొంచెం రైస్ ఎక్కువ వండాను. ఎందుకంటే మార్నింగ్కి టిఫిన్ ఏమీ నేను రెడీ చేసుకోలేదు. సరే కొంచెం రైస్ ఎక్కువ వండుకుంటే ఏంటంటే ఇంకా మార్నింగ్ పులిహోర చేసేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంక రైస్ నైట్ ఎక్కువ వండాను అనమాట. ఇక్కడైతే కొంచెం పులిహోర తాలింపు పెట్టేస్తున్నాను. ఇంకా పులిహోరతో పాటు ఏంటంటే ఇంకా కొంచెం రైస్కి అదే ఈ కర్రీ కలిపేసి ఇంకా దాంతో పాటుగా కొంచెం సేమియా పులిహోర కూడా చేసేద్దామని అనుకున్నాను అనమాట. ఇంక నిన్న మా అమ్మాయి ఇష్టంగా సేమియా తిన్నది కదా, సేమియా ఉప్మా తిన్నది కదా, మళ్ళీ ఇప్పుడు పులిహోర తిన్నంటదేమో అని చెప్పేసి ఇంకా తనకేమో సేమియా పులిహోర చేద్దామని ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంక ఈరోజు కూడా ఇంకేదో మా అమ్మాయి నన్ను మెచ్చేసుకుంటుంది. అబ్బా సేమియా పులిహోర చేసావా అని తెగ మెచ్చేసుకుంటుంది. మెచ్చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ నేను సేమియా పులిహోర చేస్తున్నాను. ఇంక ఇలాగా పులిహోర కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇంక ఇక్కడైతే కొంచెం ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసి అందులో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసేసి వాటర్ మరిగించేసి సేమియా అందులో ఉడికించేసుకోవాలన్నమాట. ఇంక మా అమ్మాయి తెగ మెచ్చేసుకుంటుంది అనుకుని చేశాను, కానీ తను ఏం పెద్ద మెచ్చుకోలేదు అనమాట. అంటే ఏంటంటే ఆవిడకి సేమియా ఉప్మా అంటేనే ఇష్టం అంట. ఇది వద్దు, ఇది కొంచెం పులిహోర వద్దు అనేసి అన్నాను. అసలు పులిహోర ఎంత బాగుంటుందో తెలుసా? సేమియా ఉప్మా కంటే సేమియా పులిహోర ఇంకా బాగుంటుంది. తనైతే నాకు సేమియా ఉప్మా కావాలి, నువ్వు ఇది ఎందుకు చేసావు అని చెప్పేసి కొంచెం అక్కడైతే కొంచెం డిష్ అయిందన్నమాట. ఇంక మీరు అర్థం చేసుకోండి. ఇంక మా అమ్మాయి ఇది కూడా రేపొద్దున వీడియోలో చెప్పేస్తావా నువ్వు అని చెప్పేసి భయపడింది. నేను చెప్పేస్తాను నువ్వు కానీ తినకపోతే అనేసి అన్నాను. ఇక్కడైతే కొంచెం ఉడికించేసుకుని పొద్దునగా దాన్ని ఇలా వడకట్టేసుకుని కొంచెం పైన చల్లటి వాటర్ వేసి మనం నూడిల్స్ ఎలా ఉడికించుకుంటామో అలానే ఇంక ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుని ఇలా కొంచెం చల్లారనివ్వాలన్నమాట. నువ్వు తినకపోతే నేను చెప్పేస్తాను అనేసి అన్నాను. అది నేను ఆ తర్వాత ఎంత ఫీవర్గా ఉన్నా కూడా సరేలే రైస్ పులిహోర ఏం తింటుంది, తను సేమియా అంటుంది కదా అని సేమియా పులిహోర చేస్తే నువ్వు నన్ను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి మెచ్చుకుంటావు అనుకుంటే నాకు ఉప్మానే ఇష్టం అని అంటావా అని చెప్పేసి కొంచెం క్లాస్ పీక్ అనమాట. అసలు నేను లేచి ఈ టిఫిన్ చేయడమే తప్పు. రేపటి నుంచి నేను లేవను, 2 డేస్ రెస్ట్ తీసుకుంటాను. టిఫిన్ ఉండదు, ఏముండదు, మీరే వండుకుంటారో బయట నుంచి తెచ్చుకుంటారో తెచ్చుకోండి అని చెప్పేసి అయితే కోప్పడ్డాను. ఇంకా తర్వాత ఎలాగైతే తిన్నదన్నమాట. తినేసి వద్దు 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 అంటేనే సేమియా పులిహోర తిన్నది, చాలా బాగుంది అనేసి అన్నది. ఏది కూడా తినకుండానే చెప్పేస్తారన్నమాట. తిన్న తర్వాతే కదా దాని టేస్ట్ ఏంటన్నది తెలుస్తుంది. చెప్పాలంటే సేమియా పులిహోర చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ కొంచెం అదే పులిహోర కర్రీ ఉంది కదా, అది కొంచెం రైస్లోను ఇలా సేమియాలోని కలిపేసాను. చాలా బాగుంటుంది. మనం ఏంటి బాస్మతి రైస్తో పులిహోర చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ఇలాగా సేమియా పులిహోర చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవేంటో రంగులు మారుతున్నాయి. మంచి కలర్ పులిహోర, మంచి ఎల్లో కలరు అయితే ఉంది. ఈ వీడియో మరి ఏంటో రంగులు మారుతున్నాయి. నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఒకసారి లైట్ కలర్, ఒకసారి ఇది అసలైన కలరు, చక్కగాని మంచి కలరు పులిహోర. ఒక్కోసారి అలాగా వీడియో అలాగా వస్తుందన్నమాట. ఇక్కడైతే రైస్ పులిహోర అటు సేమియా పులిహోర రెండు రెడీ చేసేసాను. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి రెండు కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వంటకి ఏం చేయాలా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటున్నాను. మళ్ళీ కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు బాగాలేనప్పుడు అలాగా ఇంకా పనులన్నీ లైన్గా పెట్టేసి చేసేసుకోకూడదు అనమాట. కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి. అలా అయితే ఏంటంటే మనకు కొంచెం నీరసం అనేది తగ్గుతుంది. అలాగే నేను కాసేపు పడుకున్నాను. పడుకుని లేచి ఏంటి బయట హడావుడి జరుగుతుందని చూసినప్పటికీ ఇదిగోండి మా కుక్క పిల్ల అయితే బయట ఆడుతుంది. ఇంకా కాసేపు దాంతో కబుర్లు చెప్పేసి
ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఇంకా వేడి వేడిగా టీ పెట్టుకొని తాగేసి ఇంకప్పుడు వంట మొదలు పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు ఏంటంటే మొన్న సండే కదా చికెన్ తీసుకొచ్చారు కదా, నేను ఎప్పుడు అంతా వండేనమాట, కొంచెం పక్కన ఉంచుతాను. అలా చికెన్ పక్కన పెట్టానమాట. ఇంకా అదైతే ఇప్పుడు వండేస్తాను నేను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో చేపలు రొయ్యలు అలాంటివి ఏమన్నా పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉంచను. ఒక్కరోజు లేక మహా అయితే 2 రోజులు, లేదంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టను. ఆ రోజే ఎప్పటికప్పుడు వండేసుకుంటాను అన్నమాట. నాకు అసలు నచ్చదు అలాగా. ఇంకా మొన్న మరి చికెన్ పక్కన పెట్టాను కదా అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు అది వండేస్తాను. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినకూడదు కనుక ఈరోజు ఏదోలాగా అది వండేస్తాను. ఇంక నేను ఈరోజు కానీ వండలేదంటే మళ్ళీ 3 రోజులు అయిపోతుంది. ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడు వండేస్తాను అనమాట. ఇక్కడైతే నా కోసం అయితే కొంచెం బీరకాయ మామిడికాయ పెసరపప్పు వేసుకుని వండుకుందాము, కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే మామిడికాయ చికెన్ కూడా వేసి వండేస్తాను. ఇవాళ ఏంటంటే పుల్లటి కూరలు అన్నమాట మా ఇంట్లో. ఇలా ఫీవర్గా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇలా పుల్ల పుల్లగా తింటే బాగుంటుంది. అందుకని నేనైతే ఇంక ఇలా పెసరపప్పు కొంచెం బీరకాయ మామిడికాయ వేసుకుని అయితే వండుకుంటున్నాను. మిగతా చికెన్లో కూడా మామిడికాయ వేసాను అనమాట. అంటే ఇంక చికెన్ ఉందని చెప్పేసి వండుతున్నాను. ఇదైతే నా కోసం పప్పు అయితే పెసరపప్పు భలే చలవ. ఇంకా నోటికి అసలు నిజంగా ఈరోజు ఏంటో నోరంతా చేదుగా అయిపోయింది. రుచి అంటే ఏమీ అంత నోటికి ఏది టేస్ట్గా అనిపించట్లేదు అనమాట. అందుకని సరేలే కొంచెం మామిడికాయ వేసుకుని వండుకుంటే ఏంటంటే నోటికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ మామిడికాయ వేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కోసి ఇంకా అక్కడే సోఫా మీద కూర్చుని చక్కగా టేపేమే పెట్టేసుకుని ఇవన్నీ కోసి అనమాట. లేదంటే ఇక్కడే నుంచుని అన్నీ రెడీ చేసేసుకుని కట్ చేసేసుకుని అక్కడే వంట చేసేస్తాను. మీకు తెలుసు కదా, నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుసు. కానీ అంత ఓపిక లేదు కనుక అక్కడ కూర్చుని చక్కగా అవన్నీ కట్ చేసుకుని ఇంకొకసారి అన్నీ తెచ్చేసుకుని ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏం కాదు, కుక్కర్ పెట్టేసుకుని పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసి. ఇంక ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి ఇంక ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఇంగువ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అంటే అందరికీ తెలిసిందే, కొంచెం మందికి తెలియదు కదా, కొంచెం కొత్త కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, అందుకని నేను చెప్పేస్తాను అనమాట. ఇంకా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు మామిడికాయ. కందిపప్పులో వేస్తే కొంచెం పులుపు తెలియదేమో కానీ పెసరపప్పులో వేస్తే పులుపు అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. బాగుంటుంది టేస్ట్, కొంచెం చలవ కూడా చేస్తుంది అన్నమాట. ఇంకా ఇంగు అనేది వేసుకోవడం మనకు కడుపు ఉబ్బరం అలాంటివి ఏమీ లేకుండా అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంగు కూడా కొంచెం వాడండి, చాలా మంచిది, ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం అంటే ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే నచ్చదు టేస్ట్, రాను రాను కొంచెం అలవాటు అవుతుంది, హెల్త్కి కూడా మంచిది అది. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం బీరకాయ బీరకాయ ముక్కలు కొంచెం కారం ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకుని కొంచెం మామిడికాయ ముక్కలు ఒక గుప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసేసాను అనమాట. ఇలా కుక్కర్లో ఇంక అన్నీ ఇలా తాలింపు ఒకేసారి పెట్టేసుకుని అన్నీ ఫ్రై చేసేసుకుని ఒక్క 3 విజిల్లు వేస్తే ఏంటంటే సూపర్గా ఉడికిపోతుంది అన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. మనకేంటంటే ఇంకా గ్యాస్ కూడా ఆదా అవుతుంది అన్నమాట. ఎందుకంటే ముందు ఉడికించి మళ్ళీ తర్వాత తాలింపు పెట్టి ఇవన్నీ ఎందుకు, ఇలా ఒకేసారి తాలింపు పెట్టేసి ఇలా కుక్కర్ పెట్టేసామంటే ఒక 3 విజిల్కి అయితే అయిపోతుంది. ఇక్కడ ఇంకా అన్నీ తాలింపు పెట్టేశాను. ఇక్కడ పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఇంక వేసేసుకుంటాను అనమాట. గుప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసాను. దీనికి పెద్ద ఎక్కువ వేయని అవసరం లేదు, పులుపు ఎక్కువ తెలుస్తుంది కనుక కొంచెం వేస్తే సరిపోతుంది. 3 విజిల్లు అండి, చక్కగా అయిపోతుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంది, కొంచెం నోటికి రుచి తెలిసిందన్నమాట. ఇవాళ ప్రొద్దుట టిఫిన్ ఏంటంటే పులిహోర, మధ్యాహ్నము ఇలాగా పెసరపప్పు మామిడికాయ బీరకాయ చికెను మామిడికాయ, ఇంకన్నీ రోజంతా పుల్లటి కూరలతోనే సరిపోయిందన్నమాట. ఇంకా అక్కడ కుక్కర్ అయితే అక్కడ తాలింపు పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఈ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకా అక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను.
ఇంక ఇది కూడా మామూలే. చికెన్ కర్రీ వచ్చేసి ఇంకా మనం ఎలా తాలింపు పెడతామో అలానే. కాకపోతే మనం ఇందులో మామిడికాయ వేసుకున్నా, గోంగూర వేసుకున్నా, ఏదన్నా ఆకుకూరలు, కాయగూరలు అలాంటివి వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. మామూలుగా అంటే మామూలు ఓన్లీ చికెనే వండినప్పుడు మాత్రం కొంచెం ఉల్లిపాయ పేస్ట్ అలా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఎటువంటి కాయగూరలు, ఆకుకూరలు వేసినా కానీ ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకెంత బాగున్నా బాగోపోయినా ఈ పనులు మాత్రం తప్పవన్నమాట. ఇంకా ప్రతి ఇంట్లోనే ఆడవాళ్ళకి ఇంకెలా పనులు ఉంటూనే ఉంటాయి కదా, అసలు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నామా, లేచి మళ్ళీ పనులన్నీ చేసుకున్నామా అని ఉంటుంది. మనం పుట్టింట్లో మనం ఎంత గారంగా పెరిగినా కానీ ఇప్పుడు మాత్రం మనకు తప్పదన్నమాట. ఇంకా అదే మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, మా చెల్లి నేను. అమ్మాయి ఫీవర్ వస్తే ఎంత ఇదిగా అప్పుడు ఇంకా పుట్టింట్లో ఎంత గారం చేసేసి ఇంకా మా నాన్నగారు అయితే అసలు భోజనం కూడా చేసేవారు కాదు. ఫీవర్ తగ్గేంత వరకు అలాగే కూర్చుని మా దగ్గరే ఉండేవారు. అంత ఇదిగా ఎంత ప్రేమగా పెరిగినా కానీ ఇంక లాస్ట్ వచ్చినప్పటికి ఇక్కడ ఇంకెవరికన్నా అంతే, ఇంక వంటింట్లో పనులు తప్పవన్నమాట. ఇప్పుడు మనమేనా అనిపిస్తుంది. ఏదైనా చిన్నది వస్తే ఎంత ఇదైపోయేవాళ్ళమో, ఇప్పుడు ఎంత పెద్దది వచ్చినా కూడా ఈ పనులు మామూలే, అవన్నీ పక్కనెట్టేసి అన్ని పనులు చేసేసుకుంటున్నాము. ఆ వేలేమో కొంచెం గ్యాప్ వచ్చేసిందండి, చాలా గ్యాప్ వచ్చేసింది. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ వేలు గురించే ఫీవర్ వచ్చేసిందా అని అనిపిస్తుంది. కాకపోతే ఆ వేలు తగ్గింది. అందుకే నేను ఎప్పుడు కూడా నెయిల్ పాలిష్ వేసుకుంటాను అనమాట. ఇది ఏంటంటే ఏదో చేతులు అందంగా కనపడడానికి, స్టైల్కి అలా కాదన్నమాట. మనం గిన్నెలు కడిగినప్పుడు అది వాటర్ అది గోరులోకి వెళ్ళిపోకుండా నెయిల్ పాలిష్ వేసుకుంటే మన గోర్లు కొంచెం మనకి ఇంటికి పెయింట్ ఎలాగో అలా మన గోర్లకి పెయింట్ లెక్కమాట. అలాగని నేను వేసుకుంటాను. అలా వేసుకున్నా కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందన్నమాట. ఇంకా అది వేసుకోకపోతే ఇంకెంత అవునో నాకైతే తెలియదు. కానీ నేనైతే నెయిల్ పాలిష్ అందుకే వేసుకుంటాను. గోర్లు పాడైపోతాయి, ఆ వాటర్ గోర్లలోకి వెళ్ళిపోద్ది. ఎక్కువ మనం వాటర్లో వస్తామని గిన్నెలు ప్రొద్దుట్లు వేసిన కాడి నుంచి ఒక లెక్క ఉండదు. అన్నిసార్లు గిన్నెలు కడుగుతాం, బట్టలు ఉతుకుతాం, అన్నీ వాషింగ్ మిషన్లో వేయడానికి ఉండదు కదా, కొన్ని చేత్తో ఉతుకుతాం కదా. ఇవన్నీ చేయడం వల్ల మనకు ఆ గోర్లు లేడీస్కి కొంచెం తొందరగా గోర్లు ఏంటంటే కొంచెం పాడైపోతూ ఉంటాయి. పైగా మనం వాడే లిక్విడ్స్ ఉంటాయి కదా గిన్నెలు కడగడానికి, ఇలాంటివన్నీ కూడా మన చేతి గోర్లు తినేస్తాయి అన్నమాట. మెయిన్ నాకు సబ్బులు అనేవి పడవు. దానివల్ల నాకు కొంచెం తొందరగా ఇదే ఫస్ట్ టైం నాకు గోరుకి అలా అవ్వడం. ఇప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకోవాలి జాగ్రత్తగా. కొంచెం నాకు నెయిల్ పాలిష్ వేసుకోవాలని అంత ఇష్టం ఉండదు, కాకపోతే పని కట్టుకుని వేసుకుంటాను. ఎందుకంటే అవి పాడైపోతాయి అని చెప్పేసి అయితే నేను వేసుకుంటాను, లేకపోతే నేను అసలు వేసుకోను అనమాట. అసలు మనకు అంత టైము, మనం రెడీ అవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అస్సలు టైం ఉండదండి. ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే నిజంగా ఆ రోజు తయారైన తర్వాత నేనేనా అని అనిపిస్తుంది ఒక్కసారి చూసుకుంటే. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు చూసినా మామూలుగా సింపుల్గా జిడ్డు మొఖాలు వేసుకుని అలా ఉంటాం కదా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఒక లుక్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే రోజు రెడీ అవ్వం కదా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే రెడీ అవుతాం కదా, అందుకని చెప్పేసి ఒక లుక్ వస్తుంది అన్నమాట. అలాగ అస్సలు నేను ఇంకా శ్రద్ధ తీసుకోను నా పట్ల. నేను అంత టైం ఉండదన్నమాట మనకి, మన గురించి మనం కేర్ తీసుకునే అంత టైం అయితే అస్సలు ఉండదు. ఇంకా ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంకా వంటగదిలో పనులు చేయడం, ఇంకా ఇళ్ళు తొడవడం, గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇది తప్పితే ఇంకేం ఉండదు. ఇక్కడైతే 3 విజిల్లు వేసింది. పప్పు అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంకా పక్కన కర్రీ కూడా అయిపోయింది అన్నమాట. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అన్నమాట, సూపర్గా ఉంటుంది. ఈరోజు మా లంచ్ అయితే ఇదండి. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి నేనైతే ఇలా చికెను మామిడికాయ వండుకోండి, అబ్బా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా గ్రేవీగా చాలా బాగుంటుంది.
నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది అన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ.